వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్స్ మారుతున్న కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ అలాగే వర్కింగ్ ప్యాటర్న్స్ కూడా మారాయి కాబట్టి సో టైమింగ్స్ ప్రకారం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో చాలా వరకు ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉండేది, అంటే చాలా ఎర్లీగా పడుకునేసేవాళ్ళము, ఎర్లీగా లేచేవాళ్ళం. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్, వర్కింగ్ టైమ్స్ అవ్వచ్చు లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు. సో ఏ టైంలో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఇన్ ఎ డే? ఓకే, సో నార్మల్లీ మనం డే స్టార్ట్ చేసేటప్పుడు అయితే చాలా మంచి ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇన్స్టాంట్ ఎనర్జీ లాగా హెల్ప్ అవ్వడానికి. అండ్ అలాగే వర్క్ మధ్యలో తీసుకునేటప్పుడు ఏదైనా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యేటట్టుగా, కొంచెం కామ్నెస్కి ఇచ్చేటట్టుగా ఫుడ్ తీసుకోవాలి. అంటే మరి ఎక్కువ స్పైసీగా అలా కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ పడుకునే ముందు ఏంటి అంటే చాలా లో క్యాలరీ తీసుకోవాలి, అండ్ అలాగే లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ పడుకునే ముందు తీసుకోవాలి. సో ఇలా కనుక మనం ప్యాటర్న్ ఫాలో అవుతే ఏంటి అంటే మనకు ఫర్దర్గా ఏం డిసీజెస్ రాకుండా కూడా ఉంటాయి. అంటే ఏంటి అంటే పడుకునే ముందు చాలా మంది జంక్ ఫుడ్ అలా తీసుకుంటున్నారు అనుకోండి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అండ్ ఇంటెస్టైన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఏంటి అంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా స్పైసీ తీసుకున్న వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అంటే సో మనం ఏంటి అంటే మన వర్క్ టైమింగ్ని బట్టి, మన స్లీపింగ్ టైమింగ్ని బట్టి, మన డే ఎలా అయితే స్టార్ట్ చేస్తామో దాన్ని బట్టి ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓకే, మరి ఇవాళ కూడా ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీతో వచ్చేసావు? సో ఈరోజు వచ్చేసి స్టఫ్డ్ మష్రూమ్స్. మష్రూమ్స్ అనగానే నాన్ వెజ్తో ఈక్వల్ అనుకుంటుంటారు వెజిటేరియన్స్, ఎందుకంటే ఆ టేస్ట్ కానీ అలా ఇస్తుంటుంది. సో స్టఫ్డ్ అంటే చూద్దాం మరి ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసావు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్టఫ్డ్ మష్రూమ్స్ కాబట్టి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అనమాట, బట్ డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఆనియన్స్ అండ్ వెల్లుల్లి కొంచెం అండ్ హర్బ్స్ తీసుకొచ్చావు కదా? మిక్స్డ్ హర్బ్స్ తీసుకొచ్చాను. సో అదొక్కటి చాలు అంటే టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేయడానికి. ఓకే, సో మష్రూమ్స్లో స్టఫ్ చేస్తావు అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి. సో మనం స్టఫ్ ఏదైతే చేస్తామో అది ప్రిపేర్ చేసుకుంటాం, అది కొంచెం సార్ట్ చేసుకోవాలి ముందే. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు, ఓకే, ఇంకో స్పూన్, కొంచెం ఉప్పు, సో యూజువల్గా మష్రూమ్స్ అనగానే కొన్ని పాయిజనస్ మష్రూమ్స్ కూడా ఉంటాయి అంటారు కదా, సో డిఫరెన్స్ ఏంటి, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? సో కింద మన స్టాల్కి ఏదైతే ఉంటుందో అది చేదుగా ఉంటుంది అండ్ అది అంత ఎడబుల్ కూడా కాదు. సో అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అది మంచిది కాదు అని చెప్పేసి. సో కింద కాడ అంటారు కదా, సో ఇది ఏంటి అంటే మనం ఈజీగా తీసేయొచ్చు దాన్ని. సో అది ఏంటి అంటే అంత ఎడబుల్గా ఉండదు అది. ఓకే, అది చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ మన మిక్స్డ్ హర్బ్స్ కొన్ని వేసేసుకుందాం. మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, దాన్ని బాగా కలుపు. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్, తర్వాత కొత్తిమీర, చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. సో ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు కదా? ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు, మన స్టఫ్ ప్రిపేర్ అయినట్టు. చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఏం ఇంగ్రీడియంట్స్ లేకపోయినా జస్ట్ ఇంట్లో ఏమైనా ఒకవేళ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో స్టఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నాకు బేకింగ్ ప్లేట్ ఇచ్చేస్తే ఇవన్నీ కూడా అందులో గ్రీస్ చేసి పెట్టేసి అప్పుడు స్టఫ్ ఇందులో ఫిల్ చేయాలి. ఓకే, మష్రూమ్స్, మష్రూమ్స్లో స్టఫ్ చేసేసుకుందాం. ఓకే, చాలా అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు డిఫరెంట్గా స్టఫింగ్ ఉంటే.
అండ్ మష్రూమ్స్ కూడా మష్రూమ్ కర్రీ అలా ఎవరు తినరు, జస్ట్ దీన్ని స్టీమ్ చేసుకొని అలా హెల్త్ బెనిఫిట్స్ కోసం తింటూ ఉంటారు. అండ్ ఈజీగా అంటే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కసారి ఇంట్లో ఏం లేనప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. చక్కటి నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, బేసిక్. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి? స్టఫ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ చీజ్ కూడా గ్రేట్ చేసేది. ఓకే, అండ్ ఎలాగో మష్రూమ్స్ త్వరగానే కుక్ అయిపోతాయి, అంటే బేకింగ్ చేసినా కూడా చాలా క్విక్గా అయిపోతాయి అన్నమాట. అవును. జస్ట్ అలా టాపింగ్ లాగా వేసుకోవాలి. సో మంచిగా యాక్చువల్గా చూడడానికి కాంటినెంటల్ ఫుడ్ లాగా ఉంది కదా, డిఫరెంట్ స్టైల్. ఓకే, సో ఇంకా బేక్ చేసేయడమేనా? కొంచెం ఆలివ్ ఆయిల్ వేద్దాం సైడ్ నుంచి. ఓకే పల్లవి, చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి. సో చూసేద్దాం ఒకసారి. ఓకే, చక్కగా చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది. సో ఇంకా జస్ట్ సర్వ్ చేసుకోవడమే కదా. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ అయిపోయాయి. స్టఫ్డ్ మష్రూమ్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్స్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 5, చీజ్ కొద్దిగా, బ్రెడ్ పొడి అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, వెల్లుల్లి ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టఫ్డ్ మష్రూమ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి వేసి కాస్త వేయించాలి. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ ప్లేట్ లోకి నూనె రాసుకొని తయారు చేసుకున్న మిశ్రమాన్ని మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకొని పైన చీజ్ తురిమి ఆలివ్ ఆయిల్ కూడా వేసి ఓవెన్ లో పెట్టి కొద్దిసేపు బేక్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా అంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. చీజ్ యూజ్ చేసామని అయితే స్టఫ్ చేసాము. బ్రిలియంట్ ఇంగ్రీడియంట్స్, యాక్చువల్గా బేసిక్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంది. మష్రూమ్ టేస్ట్ ఆల్రెడీ బేక్ అయింది కాబట్టి అన్ని మిక్స్చర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగా చక్కగా ఉంది. సో మష్రూమ్తో డిఫరెంట్ కర్రీస్ అని, బిర్యానీస్ అని అలా చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకోవడం కూడా చాలా హెల్తీ ప్రాసెస్. అండ్ ఇంకొకటి మనం బేక్ చేసాం కాబట్టి అంత ఫ్యాట్స్ కూడా అది ఇంక్లూడ్ చేయలేదు. సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. మేతికా నాస్టా. ఓకే, మేతికా నాస్టా. టోటల్గా హిందీ పేరు పెట్టేసాం అనమాట. నాస్టా అనగానే మనకు తెలుసు బ్రేక్ఫాస్ట్ అని. సో మేతితో కాబట్టి సో ఏ కైండ్ ఆఫ్ నాస్టా చేస్తావో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మేతి అంటే మేతి ఆకు తీసుకొచ్చేసాను అనమాట. అండ్ క్యారెట్ తురుము, సో శనగపిండి కూడా వాడుతున్నాం. సో ఏ కైండ్ ఆఫ్ నాస్టానో ఇంకా అర్థం కావట్లేదు. సో ఓకే చూద్దాం. మళ్ళీ రవ్వ కూడా తీసుకొచ్చావు, ఇంకా ఆల్మోస్ట్ అన్ని పోపు కావాల్సినవి అండి, బటర్ కూడా. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ ఫస్ట్. ఓకే, కొంచెం స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను, ఈలోపు వేడెక్కుతుంటుంది. ఓకే, ఫస్ట్ రవ్వ, తర్వాత శనగపిండి, ఓకే, తర్వాత చిన్న మెంతం. సో
సో మెంతాకు అన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. తర్వాత క్యారెట్ తురుము, తర్వాత పెరుగు, ఓకే, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు, ఓకే, కొంచెం ఇంగువ, టేస్ట్ తగ్గట్టు కొద్దిగా ఉప్పు, కరివేపాకు, కొంచెం ఉప్పు. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేద్దాం. ఓకే. సో మెంతాకు అంటే ఎంత తీసుకుంటే మంచిది? అంటే గ్రీన్ లీఫీ కాబట్టి మన డైట్లో అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉండాలి. సో ఏదైనా ఒకటి. సో ఈరోజు మనం మేతి యూస్ చేస్తున్నాం, రేపు పాలకు, అలా ఎవ్రీడే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే. సో ఇందులో కొంచెం వాటర్, సో జస్ట్ ఏంటంటే దోసా బ్యాటర్ లాగా రావాలి జస్ట్. ఓకే. సో మనం ఊతప్ప టైప్లో వేసుకుంటున్నాం అనమాట. ఇంకొంచెం పడతాయేమో కదా వాటర్? కొంచెం. ఓకే లాస్య, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఓకే. సో ఆన్ చేసి ఉంచాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నాం? ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం జీలకర్ర, ఇంకో స్పూన్ ఆవాలు, అలాగే నువ్వులు. ఓకే. ఈ మిశ్రమంలోనే కొంచెం ఫ్రూట్ సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. పోపు కూడా చక్కగా తెగిపోయింది. ఓకే. సో దీని మీదే వేసేసి దీని మీదే వేసి. ఓకే. సో అంతేనా ఇంకా ఆల్మోస్ట్? దాని మీద కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఓకే. చాలా ఏమంటారు థిక్గా వచ్చింది, స్టఫ్డ్గా ఉంటుందేమో ఆల్మోస్ట్, చాలా ఫుల్లింగ్గా ఉంటుంది అన్నమాట. ఓకే పల్లవి, చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాం. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా. ఓకే, దీన్ని మనం షేప్స్లో కట్ చేసుకుందాం. ఓకే. బటర్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఓకే. ఓకే లాస్య, మేతికా నాస్టా రెడీ అయిపోయింది. ఓకే. వావ్, మేతికా నాస్టా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతికా నాస్టాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, మెంతాకు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెబ్బలు 2, కారం 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్. మేతికా నాస్టా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో
రవ్వ, శనగపిండి, మెంతాకు, క్యారెట్ తురుము, పెరుగు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలిపి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, నువ్వులు వేసి కాస్త వేగాక రెడీ చేసుకున్న పిండిని కూడా వేసుకొని పైన కారం పొడి వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వెన్నె వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేథీ కా నాస్టా రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. చక్కగా అంటే మనం నిజంగానే సిమ్లో పెట్టాం కాబట్టి మొత్తం ఉడికింది. అండ్ అలాగే టేస్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా రవ్వ, తర్వాత శనగపిండి, మేథి చాలా బాగా జల్లిపోయింది. సూపర్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ నువ్వులు కూడా ఆ టేస్ట్ క్రంచీగా తగులుతుంది. డిఫరెంట్గా అంటే పోపు మనం మామూలుగా తీసుకుని మీద వేస్తుంటాం, ఇది డిఫరెంట్గా ఉంది. సో లోపల కూడా మొత్తం పోపు వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇది ఒక వైజ్ ఆప్షన్ యాక్చువల్గా చెప్పాలంటే. సో శనగపిండి వేసాం కాబట్టి అందరూ కూడా దీన్ని కొంచెం స్టాప్ చేస్తారు, ఎందుకంటే శనగపిండి అందరికీ కూడా పడదు, బ్లోటింగ్స్ వస్తాయని. బట్ మనం దానికి బ్యాలెన్స్ ఇంకా ఇందులో కర్డ్ కూడా యాడ్ చేసాం. కర్డ్ ఏంటంటే మంచి ప్రోబయోటిక్ కాబట్టి ఎలాంటి గట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు. కొంచెం శనగపిండితో ఎవరైతే కొంచెం టెన్స్ అవుతూ ఉంటారో వాళ్ళు ఏంటి అంటే దాని ప్లేస్లో ఇంకో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని ఇది తీసుకోవచ్చు. ఓకే, సో సూపర్గా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా, 2 రెసిపీస్వి? ఓకే, సో మష్రూమ్ ఏదైతే చూసామో అది ఏంటి అంటే ఫస్ట్ మష్రూమ్ వచ్చేసి మంచి లో ఇన్ క్యాలరీ అండ్ అలాగే మన ఎల్డిఎల్ వాల్యూ అంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అండ్ మష్రూమ్ ఇంకొంటే ఏంటంటే డైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మష్రూమ్ తీసుకోవడం వల్ల మంచి ఫైబర్ కూడా ఉంటుంది అందులో అండ్ మంచి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ చీజ్ కూడా యాడ్ చేసాం అందులో మెయిన్గా. సో చీజ్ వచ్చేసి ఏంటంటే మంచి వైటమిన్ డి. సో ఇప్పుడు అందరికీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా అయిపోతుంది. సో అందులో మనం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసాం అండ్ అలాగే చీజ్ కూడా యాడ్ చేసాం. 2 కూడా మంచి వైటమిన్ డి అండ్ అలాగే వైటమిన్ ఏ కోసం అయితే మనం క్యారెట్ తురుము యాడ్ చేసాం. నెక్స్ట్ మన మేథీ కా నాస్టా వచ్చేసి మేథీ వచ్చేసి ఏంటి అంటే బ్లడ్లో లిపిడ్స్ వాల్యూ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి కొందరికి. సో అలాంటి వాళ్ళకి మేథీ చాలా మంచిది. సో అందరూ కూడా మేథీని పౌడర్ చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు. అండ్ ఇలా కూడా మనం మేథీతో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అండ్ మేథీ ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ని 2 కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ షుగర్, బీపీ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. మంచి ఇమ్యూనిటీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.